థ్యాంక్స్ అండ్ తమ్మారెడ్డి భరద్వాజ్ సార్కి అండ్ విఎన్ ఆదిత్య సార్కి రామకృష్ణ అన్నకి హరికృష్ణ అన్నకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడ విచ్చేసిన మా ప్రొడ్యూసర్స్కి అండ్ మా కో ఆర్టిస్టులకి అండ్ మా కో టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ చెప్పండి ఎన్ని క్వశ్చన్స్ ఏమైనా అడిగితే. ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇది ఎమోషనల్ డ్రామా. సో ఇది ఒక రియల్ లవ్ స్టోరీ బేస్డ్గా రాసుకున్నా కదా. ఇది ఒక లవ్ రొమాంటిక్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఇది. అండ్ ఇది ఒక రియల్ స్టోరీ బేస్ చేసుకొని రాసుకున్న కథ ఇది. అండ్ మా ప్రొడ్యూసర్ ఈ కథని ఒప్పుకున్నందుకు ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన చాలా చాలా థ్యాంక్స్. గోపాల్ అన్న అండ్ రవణ చాలా చాలా థ్యాంక్స్ అన్న, ఈరోజు ఇక్కడికి నన్ను కూర్చోబెట్టినందుకు, నన్ను నమ్మినందుకు. అండ్ నా హీరోయిన్ నన్ను నమ్మి ఈ కథని ఓకే చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ సార్ రాత్రి నుంచి కూర్చొని ఈ వర్షంలో ఇది చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ హరికృష్ణ సార్ థ్యాంక్ యూ సార్, వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ రవీందర్ సార్ థ్యాంక్ యూ సార్. రవి అన్నకి, గోపియాల్ అన్నకి అండ్ అందరు ప్రొడ్యూసర్లకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ చందు అన్న నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. అండ్ హోప్ఫుల్లీ నేను ఈ క్యారెక్టర్కి న్యాయం చేస్తా, గుంజి పడేద్దాం. అండ్ ఇది మాస్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇచ్చి పడేద్దాం థియేటర్స్లో. అండ్ థ్యాంక్ యూ అన్న నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. ఫస్ట్ అందరికీ నమస్కారం అండి. ముందు ఇక్కడికి వచ్చిన పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ్ సార్ అండ్ విఎన్ ఆదిత్య సార్ అండ్ మామిడి హరికృష్ణ సార్కి చాలా థ్యాంక్స్. మీ టైంని మా అందరు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ సార్ గురించి చెప్పాలి. సార్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఐ వాజ్ లైక్ అన్నట్టే షాక్లో ఉండిపోయా. ఇదొక మంచి ఫ్యామిలీ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను ప్రాజెక్ట్ తీసుకున్నందుకు. అండ్ మా ప్రొడ్యూసర్స్ రవి సార్ అండ్ గోపాల్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ ప్రాజెక్ట్లోకి ఇన్వైట్ చేసినందుకు. అండ్ మీ సపోర్ట్ మా అందరికీ కావాలి. మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. రెడ్డి భరద్వాజ్ గారికి, విఎన్ ఆదిత్య సార్ గారికి, హరికృష్ణ గారికి ధన్యవాదాలు ఇక్కడ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ. ఇది మా డైరెక్టర్ గారు ఫస్ట్ నాకు మూవీ చెప్పినప్పుడు నేను షాక్లో ఉన్నా. ఇది ఒక లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ఇది మా ప్రొడ్యూసర్ గారు గోపాల్కి ప్లస్ ఇక్కడ వచ్చిన ఆర్టిస్టులు అందరికీ ధన్యవాదాలు. గోపాల్ దానా చేసిన దానా జగోనదా సార్ రండి సార్ మాట్లాడండి. ఈ మధ్య అంటే మనకు సినిమాల్లో ముఖ్యంగా ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అండ్ లేదంటే కనుక మన రియల్ లైఫ్ స్టోరీస్ అనేది ఒకటి కొత్తగా వస్తుంది. చాలా సినిమాలు కూడా హిట్ అయిన సందర్భాలు కూడా మనం చూసాం. సో అలా ఒక ఇన్స్పైర్డ్ అండ్ బేస్డ్ ఆన్ ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని జర్పుల చందు ద యంగ్ డైరెక్టర్, చాలా ఒక ఫైర్ ఉన్న డైరెక్టరు, సినిమా తెర మీద తన కళని చూపిద్దాం అనుకుంటున్నటువంటి మంచి క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్. సో తను ఈ కథను రాసుకున్నాడు. ఇది తొలి సినిమా, ఆయనకి డెబ్యూ సినిమా. అలాగే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళు ఎంత ఆసక్తిగా వచ్చారంటే ఇండస్ట్రీకి కొత్త రక్తం రావాలి, కొత్త నీరు రావాలి, కొత్త వ్యవస్థ రావాలి. సో అలా ఒక కొత్త ఆలోచనతో వచ్చిన వాళ్ళు రవి అండ్ గోపాల్ ఇద్దరు కూడా. వాళ్ళకి ఇది ఫస్ట్ సినిమా అయినప్పటికీ సినిమా పట్ల వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంది. అంటే సినిమాని తమదైన కోణంలోంచి తీయాలి, అలాగే దాని కమర్షియాలిటీని, క్రియేటివిటీని, కంటెంట్ని మూడింటిని మేళవించి సినిమా తీయాలనే తపన ఉన్న ప్రొడ్యూసర్స్ మనకి ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సో అందుకని అలాగే హీరోయిన్లు కూడా కొత్తగా పరిచయం అవుతున్నారు. ఇదంతా కూడా ఒక న్యూ ఐడియాలజీ, న్యూ ఇన్నోవేటివ్ థాట్తో, అలాగే బేస్డ్ ఆన్ మనకుండే ఫ్యామిలీ, రొమాంటిక్, లవ్, అలాగే మన ఎమోషన్స్ అన్నింటినీ కూడా చాలా చక్కగా ప్రజెంట్ చేయగలిగిన మంచి సినిమా అవుతుంది ఇది. చందు ఎన్నో ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. సో తను మొట్టమొదటిసారిగా ఈ సినిమాకి డెబ్యూ డైరెక్టర్గా వస్తూ తన సంతకాన్ని చేయబోతున్నాడు. సో ఇలాంటి సినిమాని మనం అందరం ప్రోత్సహించాలి, ఆదరించాలి. ప్రొడ్యూసర్స్ని, యాక్టర్స్ని, హీరోయిన్లని, అలాగే డైరెక్టర్ని కూడా చేయడం ద్వారా, మనం సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా మరెన్నో యంగ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ న్యూ ఏజ్ టాలెంట్తోని వచ్చే అవకాశాలు ఉంటుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా, దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఆల్ ద బెస్ట్ చందు. నిజంగా రియల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ వండర్ఫుల్, మంచి మార్క్ అయితే క్రియేట్ చేస్తుందనే నమ్మకం ఉంది. చందుకుండే క్రియేటివ్ టాలెంట్ వల్ల నేను నమ్ముతున్నా ఇది.
ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్. కంగ్రాచులేషన్స్ రవి అండ్ గోపాల్ అందరికీ. అలాగే గిరి కూడా ఈ సినిమాకి మొత్తం ప్రొడక్షన్ డిజైన్ కానీ కోఆర్డినేషన్ కానీ ఇవన్నీ చేస్తున్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు.